నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఈరోజు విలువైన వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక మేషరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో నూతన శుభవార్తలను వింటారు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పదోన్నతులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఈరోజు ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కే అవకాశం కనిపిస్తుంది. వైద్య రంగం వారికి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక గృహంన ఈరోజు మేషరాశి వారు ఆనందంగా గడుపుతారు. వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభిస్తుంది. అలాగే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన ఉద్యోగ అవకాశాలను దక్కుతాయి. ఇక ద్వేషభావంతో ఉన్న శత్రువు సైతం మీకు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే సిద్ధిస్తుంది. ఆప్తులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. ఇక పరిస్థితులన్నీ అనుకూలంగా మారడం వలన ప్రశాంతమైన జీవనం అనేది మీకు సొంతమవుతుంది. వాహనాలను భూములను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశలు అనేవి ఫలిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు పూర్వ వైభవం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు ఐటీ నిపుణులకు మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. తాము పనిచేసే చోట అందరి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. నూతన ప్రాజెక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కడం వలన ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.